శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టుకు డుమ్మా కొట్టారు హీరో అల్లు అర్జున్. ప్రధానంగా అల్లు అర్జున్ గైర్ హాజరీని సీరియస్ గా తీసుకుంది కోర్టు. మెమోలు దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్జున్ మినహా నిందితులందరూ కూడా కోర్టుకు హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణను జూలై 6కి వాయిదా వేసింది న్యాయస్థానం. ప్రధానంగా 2024లో చోటు చేసుకున్నటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించినటువంటి కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. అయితే ఈ రోజు కోర్టుకు అల్లు అర్జున్ హాజరు అవుతారా లేదా అనేటువంటి ఉత్కంఠ ముందు నుంచి కొనసాగిన అయితే సెక్యూరిటీని కూడా పోలీసులు కల్పించారు భారీ స్థాయిలో. నిందితులందరూ కూడా 23 మంది ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో A1 నుంచి A10 వరకు అందరినీ కూడా నిందితులుగా పేర్కొన్నారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ మేనేజర్ తో పాటుగా ప్రధానంగా థియేటర్ కి సంబంధించినటువంటి యాజమాన్యం ఆ రోజు అల్లు అర్జున్ రావడంలో కీ రోల్ పోషించినటువంటి వారు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఇష్యూ అన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత ఈ రోజు వ్యక్తిగత విచారణకు తప్పనిసరిగా అంటే కంపల్సరిగా వ్యక్తిగత విచారణకు హాజరు కావాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరి ముఖ్యంగా ఆన్లైన్ లో విచారణకు మాత్రం హైకోర్టు పూర్తి స్థాయిలో అనుమతి నిరాకరించింది. నాంపల్లి కోర్టుకు తాజాగా అల్లు అర్జున్ హాజరు కాలేదు. అల్లు అర్జున్ హాజరు కాకపోవడాన్ని కోర్టు సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మెమోలు దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అల్లు అర్జున్ మినహా మిగిలినటువంటి 19 మంది ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరికీ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అల్లు అర్జున్ మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. హాజరై అక్కడే బాండ్ల పైన సంతకాలు చేసినట్లుగా తెలుస్తుంది. అనంతరం ఈ కేసును జూలై 6కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు A11 గా అల్లు అర్జున్ చేర్చారు. A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 23 మంది నిందితులపైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షోకి తొక్కిసలాట చోటు చేసుకున్నటువంటి విషయం తెలిసిందే. రేవతి అనేటువంటి మహిళ మృతి చెందడం, ఆమె యొక్క కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడినటువంటి వైనం తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినటువంటి ఘటన 2024 డిసెంబర్ 4న. దీనికి సంబంధించి దాఖలైనటువంటి కేసుకు సంబంధించి అల్లు అర్జున్ ఇప్పటికే ఒకసారి అరెస్టు కూడా చేశారు. అయితే పోలీసులు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి కోర్టులో ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా A1 నుంచి A10 వరకు నిందితులుగా పేర్కొన్నారు. A11 గా అల్లు అర్జున్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ ముందే అక్కడికి రావడానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పైన మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కారు నుంచి బయటికి వచ్చి అభివాదం చేశారు అనేటువంటి ఆరోపణతో పాటుగా ప్రధానంగా తొక్కిసలాటకు కారణం ముందుగానే అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా దీనికి సంబంధించినటువంటి దానిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఈ కేసు పరంపర సాగుతున్నటువంటి వైనం మనం చూసాం. శ్రీతేజ అనారోగ్యంతో ఇంకా హాస్పిటల్ కి పరిమితమైనటువంటి వైనం. అయితే కొంతవరకు కూడా రేవతి మృతి పైన మాత్రం ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటుగా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పన పైన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా పోలీసులు ఈ కేసుకు సంబంధించి కీలకంగా తీసుకున్నారు. విఐపీలు వచ్చేటువంటి ఎగ్జిట్ గురించి, ఎంట్రీ రూట్ల గురించి ముందుగానే తెలియక చేయకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా పరిగణించడం జరిగింది. అయితే ఈ రోజు కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కాబోతున్నట్లుగా మార్నింగ్ వరకు కూడా వాదన వినబడింది. కానీ అల్లు అర్జున్ ఈ రోజు జరిగినటువంటి విచారణకు హాజరు కాలేదు. ఆయన ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరవుతానని, సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని గతంలో తెలిపినటువంటి వైనం. కానీ ఖచ్చితంగా వ్యక్తిగతంగానే విచారణకు హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు అల్లు అర్జున్ విచారణకు హాజరు కానటువంటి నేపథ్యంలో మెమోలు దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి వైన మనం చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్లడం, హైకోర్టులో మధ్యంతర బెయిల్ ను కూడా తెచ్చుకున్నటువంటి వైన మనం చూసాం. జనవరి 2025లో నాంపల్లి కోర్టు ఆయనకి కొన్ని నిబంధనలతో కూడినటువంటి పూర్తి స్థాయి బెయిల్ ని కూడా మంజూరు చేసింది. అలాగే బాధితురాలి కుటుంబానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ 2 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించినటువంటి వైరం మనం గతంలో చూసాం. అయితే ఈ కేసు పరంపర మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మాత్రం సాగింది. నాంపల్లి కోర్టుకు మాత్రం అల్లు అర్జున్ హాజరు కాలేదు. సినిమా షూటింగ్ కారణంగా బిజీగా ఉండడంతోనే హాజరు కాలేకపోతున్నట్లుగా ఆయన తరపున న్యాయవాది వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కోర్టు అల్లు అర్జున్ హాజరు కాకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మెమోలు దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అల్లు అర్జున్ హాజరైతే దానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి వాదనలు జరగబోతున్నాయనేటువంటి ఉత్కంఠ ఉదయం నుంచి కొనసాగింది. ప్రధానంగా ఆ రోజు అల్లు అర్జున్ రావాల్సినటువంటి టైం ఏ విధంగా ఉంది,
ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వస్తున్నారా, ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరు దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది, సో థియేటర్ యాజమాన్యానికి ముందే తెలిసిందా అల్లు అర్జున్ రావడానికి సంబంధించి, సో ఒకవేళ అల్లు అర్జున్ వచ్చేటువంటి నేపథ్యంలో అక్కడ భారీ స్థాయిలో ఉన్నటువంటి అభిమానుల్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి సెక్యూరిటీని కల్పించారు, సెక్యూరిటీ కల్పన కోసం పోలీసులను ముందుగానే సంప్రదించారా, అల్లు అర్జున్ మేనేజర్ దగ్గర నుంచి థియేటర్ యాజమాన్యానికి సాగినటువంటి ఏదైతే ప్రక్రియ ఆ పరంపర ఉందో సరైనటువంటి విధంగానే చేపట్టారా లేదా, తొక్కిసలాట కారణంగా ఒకరు మృతి చెందడం, ఒకరు తీవ్రంగా గాయపడడం, పలువురికి స్వల్ప గాయాలు కూడా అయినటువంటి వైనం, మరి ముఖ్యంగా ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో అప్పట్లో చోటు చేసుకుంది. సో ఇంత కీలకంగా వ్యవహరించినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ముందుగా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేటువంటి కోణంలోనే పోలీసుల దర్యాప్తు కూడా సాగింది. ఇదే అంశంపైన అల్లు అర్జున్ కూడా ప్రశ్నల వర్షం కురిపించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, ఆయన కూడా వివరించేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది మాత్రం ఉదయం నుంచి కనబడినటువంటి వాదన. కానీ ఈ రోజు జరిగినటువంటి కోర్టుకు హాజరయ్యేటువంటి విధానం పైన అల్లు అర్జున్ కోర్టుకు దుమ్మా కొట్టినట్లుగా చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ గైర్ హాజరు పైన కూడా కోర్టు సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఇచ్చినటువంటి వివరణ పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మెమోను దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్జున్ మినహా నిందితులందరూ కూడా హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి బాండ్ల పైన కూడా వారు సంతకాలు పెట్టారు. సో వారికి సంబంధించి ఈ కేసు విచారణను జూలై 6కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అయితే జూలై 6న మళ్ళీ విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఏదైతే అభ్యంతరం లేదా దానికి సంబంధించినటువంటి ప్రత్యేక విజ్ఞప్తిని తీసుకొని సో ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు ఏమైనా అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ ఉంటుందా, జూలై 6న ఎలాంటి విచారణ జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, నిందితులందరూ మళ్ళీ జూలై 6న విచారణకు హాజరు కావాలా, హాజరైతే ఎలాంటి అంశాలపైన కోర్టు విచారణ చేపట్టేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన పరంపర ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో ఎలాంటి ఉద్దేశపూర్వకమైనటువంటి చర్య కాదు అనేది మాత్రం ముందు నుంచి అల్లు అర్జున్ కుటుంబం కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే 2024 తర్వాత ఈ కేసు వ్యవహారం మాత్రం రాజకీయపరమైనటువంటి విమర్శల వైపు కూడా అడుగులు వేసినటువంటి వైన మనం గమనించాం. ఎటకేలకు ఈ రోజు జరిగేటువంటి విచారణకు అల్లు అర్జున్ గైరు హాజరయ్యారు. న్యాయస్థానం కూడా అల్లు అర్జున్ కి మెమోలు జారీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. చూడాలి జూలై 6న ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏ విధంగా చేపట్టనున్నారు, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఈ రోజు విచారణకు హాజరు కాలేదు కాబట్టి అల్లు అర్జున్ జూలై 6న విచారణకు హాజరు కాబోతున్నారా, కంపల్సరీగా జూలై 6న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా. నేటి గైర్ హాజరు పైన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కాబట్టి అల్లు అర్జున్ దీనికి సంబంధించినటువంటి మెమోలు ఏ విధంగా దాఖలు చేయాలంటూ ఆదేశించినటువంటి న్యాయస్థానం ఆజ్ఞను ఏ విధంగా పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మెమోలు దాఖలు చేస్తే ఎలాంటి అంశాలు దీనికి సంబంధించి కీలకంగా ఉండబోతున్నాయనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.